బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి అంకానికి చేరుకుంది. చివరి టెస్ట్ సిడ్నీ వేదికగా శుక్రవారం నాడు జనవరి 3 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను 2-2తో సమం చేస్తేనే రోహిత్ సేనకు WTC ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అయితే ఈ మ్యాచ్కు ముందు భారత జట్టుకు వరుసగా షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. గంభీర్, రోహిత్ శర్మకి మధ్య విభేదాలు ఉన్నట్లు కొన్ని లీకులు తెరపైకి రావడం జరిగింది. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం సరిగా లేదని మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. గంభీర్ ప్రెస్ మీట్ చూస్తే అందులో కొంత వాస్తవం ఉందని ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది. ఈ రచ్చ పూర్తిగా సమసిపోకముందే టీమిండియాకు మరో భారీ షాక్ తగిలింది. సిడ్నీ టెస్టుకు యువ పేసర్ ఆకాష్ దీప్ గాయం కారణంగా దూరం కానున్నట్లు గంభీర్ మీడియాకు తెలియజేశాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న ఆకాష్ దీప్ చివరి టెస్టుకి దూరం కానున్నట్టు గంభీర్ వెల్లడించాడు. గత 2 మ్యాచ్ల్లోనూ బుమ్రా తర్వాత అత్యుత్తమ బౌలర్గా నిలిచిన ఆకాష్ దీప్ సిడ్నీ టెస్టుకు దూరమైతే భారత్కు నిజంగా గట్టి ఎదురుదెబ్బనే చెప్పాలి. ఆకాష్ దీప్ అటు బ్యాటర్గాను మంచి ప్రదర్శన చేశాడు. 3వ టెస్ట్ మ్యాచ్లో టీమిండియాను ఫాలో ఆన్ గండ నుండి తప్పించాడు. అలాంటి ఆటగాడు జట్టుకు దూరం అవడం గంభీర్కు మరింత ఇబ్బందిగా మారనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కనుక ఓడిపోతే గంభీర్ కోచింగ్ పై మరిన్ని విమర్శలు చెలరేగుతాయి. అయితే ఆకాష్ దీప్ స్థానంలో కర్ణాటక స్పీడ్ స్టార్ ప్రసిద్ధ్ కృష్ణ తుది జట్టులోకి రానున్నట్టు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ సిరీస్ కు ముందు ఆస్ట్రేలియా ఏతో జరిగిన అనధికారిక టెస్టుల్లో ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలోనే తొలి 2 టెస్టులు ఆడిన హర్షిత్ రాణాను కాదని ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్ ఇవ్వాలని గంభీర్ భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా ఎవరు వస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.